అని ఆయన కూడా ఉద్బోధించడం జరిగింది. అలాగే మా తండ్రి గారు కూడా మనం సెలబ్రిటీలాగా అలాగా మారకుండా ఇప్పుడు ఇటువంటి అవార్డు వచ్చినప్పుడు రైల్వే కూడా ఎక్కువ గౌరవించి ఒక 45 రోజులు సెలవు ఇవ్వటం, రైల్వేలో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసే ప్రివిలేజ్ ఇవ్వడం, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్గా నియమించడం అలాంటివన్నీ చేసింది. ఇలా వెళ్తే మళ్ళా మనం ఒక సెలబ్రిటీ లాగా మారిపోయి ప్రజలకు దూరం అవుతాము అనేది ఒక నిశ్చయంకి వచ్చి అవన్నీ తీసి పిరువాలో పెట్టి 10 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను ఈ పని చేయడానికి. ఎందుకంటే ముందు ఆలోచించుకోవాలి, మనోధైర్యం కావాలి, మనం ఎలా సాగాలి అనేది ముందుగా ఒక తలలోనే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఇముడ్చుకోవాలి. ఆ తర్వాత ఆచరణ చేయాలి అని నేను ఎక్కడున్నాను ప్రశ్నించుకుంటే నేను ఎన్నుకున్న లక్ష్యం చాలా దూరంలో ఉంది. నేను గ్రాడ్యుయేట్ కూడా కాదు. అలాంటి వాడిని నేను ఒక స్కూల్ పెట్టి రన్ చేయడం ఎలాగని సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో క్రిమినాలజీ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివాను. తర్వాత మళ్ళీ రైల్వే ఉద్యోగానికి సెలవు పెట్టి 1 ఇయర్ జీతం వదులుకొని బీఈడీలో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దీనిలో చేరి అది కూడా ఒక టీచర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఆ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసి అప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక పూలదండ కాలేదు, మనం ఒక్కడమే ఏం చేయలేమని ఒక కమిటీని ఫార్ములేట్ చేసి కళలో దేవుడు నాకు కనిపింపజేసినటువంటి చైల్డ్ చైల్డ్ అంటే చిల్డ్రన్స్ హోమ్ ఇన్నోవేటివ్స్ ఫర్ లైఫ్ డెవలప్మెంట్ అనేటువంటి పేరునే దీనికి మామూలు ఖరారు చేసి ఒక చిన్న సొసైటీని రిజిస్టర్ చేసి మనము ఈ పిల్లల్ని బాగు చేయాలంటే పట్టణ వాతావరణంలో ఇళ్ళని బాగు చేయలేం. అటువంటి పట్టణ వాతావరణం పరిస్థితులే ఈ పిల్లల్ని ఎక్కువగా ఇళ్లలో నుంచి బయటికి పంపించినాయి. కాబట్టి మన పాత రోజుల్లో ఉన్న ఉమ్మడి కుటుంబాల దృష్టితోనే దీన్ని చూడాలి అని చెప్పి ఈ నగరానికి దూరంగా ఉండేటువంటి ఈ ప్లేస్ని మనం ఒక అడవి లాంటి ప్లేస్ని ఎంచుకుని పాత రోజుల్లో ఆశ్రమ పాఠశాలలు, రాజుగారి కొడుకైనా చెప్పులు కుట్టేవాని కొడుకైనా ఇద్దరు గురువు గారికి సమానం, ఇద్దరికి ముందు చేయించేసి కాషాయ వస్త్రాలు వేసి ఒకే విధంగా టీచ్ చేసేవారు. ఎవరైనా మీద ఏ కులం అని అడిగితే మన గురు కులం అనే చెప్పేవారు. అటువంటి సింప్లిసిటీ అనేది ఉండాలి. అసలు వేరబౌట్స్ అనేది మీకు తెలియని ఒక ప్రశాంతమైన ప్రదేశానికి మేము ఎక్కడ వాడడం అనే పాత ఆలోచనలను పోగొట్టాలి అని ఈ అడవికి దగ్గరగా ఉండేటువంటి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని గ్రామస్తులతో మాట్లాడి మా ఐడెంటిటీ ప్రూవ్ చేసుకొని నచ్చజెప్పి నా వల్ల వాళ్ళకేం అపకారం జరగదు, వాళ్ళు నేను ఎక్స్ప్లాయిట్ చేయను అనే నమ్మకాన్ని వాళ్ళకి దేవుడు కలిగించి ఈ ప్రయత్నం ప్రారంభించాం. ప్లాట్ఫామ్ నుంచి పిల్లలు ఒక చిన్న గుడి చేసి ప్లాట్ఫామ్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెంచాలని ట్రై చేసేవాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్స్ తగ్గించి రకరకాల దీనికి వాళ్ళు లోన్ అయి ఉండడం వల్ల అనేక మంది చేత మోసపోయి ఉండడం వల్ల నన్ను కూడా వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. నన్ను మంచానికి కట్టేసి వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఇక్కడ వస్తువులన్నీ తీసుకొని పోయి వాళ్ళు అమ్మేసేవాళ్ళు. నన్ను రూమ్లో పెట్టి తలుపేసి దాన్ని నింపు పెట్టేసేవాళ్ళు. అందరు లోకమంతా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నువ్వేం చేయలేవు, వాళ్ళు ఆల్రెడీ బ్యాగబాండ్స్ లాగా తిరిగే పిల్లలు, వాళ్ళు లాకప్లో పెట్టి కొడితే కూడా మారిన వాళ్ళు నువ్వు నోటితో చెప్తే మారుతారా అని అంతా నువ్వు వీ బిలీవ్ ఇన్ స్వామి వివేకానంద. అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే వర్క్ అందువల్ల ఏంటంటే మనం కష్టపడడం ద్వారానే వీళ్ళంతా అధిగమించుకున్నాం. ఎడిసన్ ఎన్నోసార్లు ప్రయోగం చేస్తే కదా ఆఖరికి చెట్టు నారల్ని కూడా ఫిల్మెంట్గా ఉపయోగించాడని మనం చిన్నప్పుడు చదివాము. అలాగే ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి కదా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం బల్బ్ తయారు చేసేవారు. విసుగు చెందకుండా వాళ్ళే దేవుళ్ళుగా, వాళ్ళే పుస్తకాలుగా, వాళ్ళే గురువులుగా అసలు వాళ్ళ దగ్గర ఎలా పనిచేయాలో వాళ్ళ దగ్గరే నేర్చుకోవడం ప్రారంభించాను. చిన్నగా ఒక పుష్పం వికసించినట్టుగా వాళ్ళ మార్పు రావడం అనేది ఒకప్పుడు దేనికి పనికిరాలని చేదరించుకునే పిల్లలు వాళ్ళు చదువుకోవటం, వాళ్ళ మార్పు రావడం, వాళ్ళన్ని పనులు చేయడం, వాళ్ళ ప్రవర్తనలో గణనీయమైనటువంటి సానుకూల స్పందనని మనం గమనించడం అంతా కూడా జరిగింది. వాళ్ళు ఈరోజు సాయిబాబా గారి దయ వల్ల ఈరోజు దేనికి పనికిరాలనుకున్న పిల్లలు 25 మంది ఉద్యోగాల్లో ఉన్నారు. వచ్చిన ఉద్యోగాలు వాళ్ళ కాళ్ళ ముందు వాళ్ళని నిలబడారు. వాళ్ళు దేవుడు నిలబెట్టాడని చెప్పాలి. అది మాకు చాలా స్ఫూర్తి కూడా ఇచ్చింది. ఇప్పుడు మీకు ఈ స్కూల్ వెనకాల 20 సంవత్సరాల అవిరళమైన కృషి ఉంది, ఎంతో కృషి ఉంది, ఎన్నో సాధక బాధకాలు ఎన్నుకున్నారు. వాటిలో మీకు అన్నింటికంటే ఎక్కువ మీ హృదయాన్ని కష్టపడినటువంటి సంఘటనలు 2-3 చెప్తే సంఘటన అంటే ఇలాంటి స్కూల్ నడపడానికి
అసలు కావాల్సింది మనోధైర్యం. తర్వాత ఈ పరీక్షను తట్టుకోవడానికి ఏ రకమైనటువంటి మనస్తత్వం మనుషులకు ఉండాలి మీరు ఒక్కసారి చెప్తే అది మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే నేను అసలు ఏది తలలో పెట్టుకోను సార్, తల మీద పెట్టుకోను. నేను దేవుని సర్వస్వ శరణాగతి వేడాను. ఈ రోజు సాయంత్రం వరకు పని చేయడం, ఆయన కాళ్ళ దగ్గర నమస్కారం చేసి ఇంతవరకు చేశాను స్వామి అనడం. ప్రతిఫలం అనేది నేను ఎలా వస్తుందా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి నేను అసలు టెన్షన్ ఫీల్ అవ్వను. రేపు పొద్దున పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వచ్చినా రేపు పొద్దునకి రెడీ అవుతానే కానీ అది నన్ను ఎక్కువ బాధ పెట్టినట్టుగా కానీ నేను మోసినట్టుగా కానీ నేను అనుకోను సార్. అంటే భగవంతుడి మీద భారం వేసి సర్వస్వ శరణాగతే మీకు మొట్టమొదటి. అంతే, ఇంకేం లేదు సార్. అందువల్ల నాకు ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి రాలేదు. ఆ సమస్య వస్తుంది, అది నేను నా కర్తవ్యం వరకు నేను చేసి 2 చేతులు ఇలాగా దేవుడి ముందు ఎత్తేస్తాను. అది ఆయన నన్ను ఎలా నడిపిస్తే అలా పోతాను. నేను ఏది వర్రీ అవ్వను, ఎలా జరిగినా అది ఆయన నిర్ణయం అని అనుకుంటాను. ఒక్కొక్కసారి నేను మనిషిగా ఇలా ఉండాలేమో అనుకున్నప్పుడు దానికి విరుద్ధంగా కూడా ఫలితాలు వస్తుంటాయి. సరే దైవేచ్ఛాన్ని సరిపెట్టుకుంటాను. కానీ కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత నేను అనుకున్నట్టు జరిగి ఉంటే మనం పప్పులో కాలేసి ఉండేవాళ్ళం. ఇలా జరగడమే మన క్షేమకరమైంది అని మాత్రం. భగవంతుడు మీకు ఎల్లవేళలా బాసడగా ఉన్నాడనేటువంటి ధైర్యం ఆయన చేసేటువంటి పనుల ద్వారా మీకు అవగత అవడంతో మీకు అండగా భగవంతుడు ఉన్నాడటువంటి అది ఆ యొక్క అండతోటి మీరు. అంతే సార్. నేను అసలు ఏమి సాయంత్రానికి నా తల మీద ఉన్నాయి అనేది నేనేం అనుకోను. నేను ఎంతవరకు అంటే ఈ బన్నీని గుడ్డ వేసుకుని సాయినామం అనుకుంటూ లేదా సాయిబాబా గారిని తలుచుకుంటూ నేను ఆయన సన్నిధిలో పనిచేస్తున్నాను, ఇది ఆయన పని, నేను ఆయన దగ్గర పనివాడిని అనుకుని నేను పనిచేస్తాను. నేను ఉదయాన్నే లేచి దండం పెట్టుకుని మామూలుగా బయటకు వచ్చేటప్పుడు ఒక మాట అనుకుంటాను అనమాట. అదేంటంటే చైల్డ్ ఆశ్రమం అనేది షిరిడి సాయిబాబా గారి మరొక సంస్థానం. చైల్డ్ ఆశ్రమానికి అధిపతి శ్రీ షిరిడి సాయిబాబా. రామచంద్ర శరత్ బాబు అక్కడ పనివాడు అనే మాట, ఆ రామచంద్ర శరత్ బాబు పనివాడు అనే మాట 9 సార్లు అనుకుని బయటకు వస్తాను. నేను ఏది ఎలా వచ్చినా స్వీకరిస్తాను సార్, అది ఆయన ఇచ్చాను. అందువల్ల నేనేమి దీనికి ఒత్తిడికి లోను. అయితే ఇప్పుడు మీరు చూడండి, మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మీ స్కూల్లో. మగపిల్లలకి ఒక రకంగా మీరు ట్రీట్ చేయాలి, ఆడపిల్లలకి ఇంకొక రకంగా మీరు ట్రీట్ చేయాలి. మీరు అంటే ఈ మగపిల్లల్ని ఆడపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళు ఉండేట్లాగా మీరు బోర్డింగ్ అది కూడా ఏర్పాటు చేస్తే వాటిల్లో ఉండే సాధక బాధకాలు ఎలా ఉంటాయి? ఆడపిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, మగపిల్లలకి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఒక 2 ఉదాహరణలు ఇస్తే ఫర్ రికార్డ్సే అంటే బాగుంది. ఇప్పుడు మేము అసలు ఇది ఎలా అనుకుంటున్నాం అంటే వాళ్ళ ఆడపిల్లలు, ఇది మగపిల్లలు, ఇది ఆస్తులు, వాళ్ళు నివాసం అనుకోవట్లా. షిరిడి సాయిబాబా గారు ఈ ఆశ్రమానికి తండ్రి, మనం అంతా ఆయన బిడ్డలు, ఆయన కుటుంబం అనుకుంటున్నాం. తండ్రి ఎదురుగా ఆడపిల్లలు మగపిల్లలు కూర్చుని ఎలా మాట్లాడుకుంటారో, కుటుంబంలో కలిసిమెలిసి ఎలా ఉంటారో అలాగే ఉంటాం. మాకెప్పుడు ఏ విధమైన సమస్యలు రాలేదు భగవంతుడి దయ వల్ల. ఒకటేంటంటే ఒక కట్టుబాటు మాత్రం మేము పాటిస్తాం. ఆ కట్టుబాటు ఏమిటి అంటే ఆడపిల్లల ఆశ్రమం ముందు ఒక కుండీలు పెట్టినటువంటి వరుస ఉంటుంది. అది దాటి మేము ఎవరూ లోపలికి వెళ్ళవలసి మీపోటు పెద్దలకి ఎవరికైనా చూపించాల్సి వస్తే 15 నిమిషాల ముందు వాళ్ళకి తెలియజేస్తాం. ఒక అతిథి వచ్చినారు, గౌరవ అతిథి లోపలికి రావాలి, మీకు ముందుగా తెలియజేస్తున్నాం, మీరు రెడీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తే లోపలికి వస్తాం. నాతో సహా ఇంకెవరు లోపలికి వెళ్ళరు. స్వామి వివేకానంద అంటారు, ఆడపిల్లలను సంస్కరించడానికి, మహిళలను సంస్కరించడానికి నువ్వెవరయ్యా, వాళ్ళకి ఊరికే జస్ట్ అన్ని వసతులు కల్పిస్తే వాళ్ళని చూసుకోగలరు అని. అది మాకు ఎప్పుడు నెరవేరుతుంది. ఫర్ ఆల్ ది సేక్ మేమందరం ఒక కుటుంబం అనుకుంటాం. కానీ పిల్లలు ఎవరో ఒకరిని డాడీ అని ఫిజికల్గా పిలవాలి కాబట్టి నన్ను పిలుస్తారు, కానీ ఒరిజినల్ డాడీ నేను కాదు, అది కూడా వాళ్ళకి తెలుసు. అది సాయిబాబా గారి కాబట్టి మేము ఎప్పుడు కూడా అటువంటి బాధని ఇప్పటి వరకు ఆయన ఆ స్థితికి తీసుకురావాలి. అయితే నాకు ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు 20 ఏళ్ళ నుంచి ఈ స్కూల్ నడుపుతున్నారు. ఇప్పుడు మీరు ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళి 28 మంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాలను వాళ్ళు గడుపుతున్నారు అంటున్నారు. అయితే మీరు ఈ పిల్లలకి మీరు చదువు చెప్పడంతో మీరు ఏ రకమైనటువంటి వాల్యూ సిస్టమ్ వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తున్నారు అంటే ముఖ్యంగా 2-3 ప్రశ్నలు వేస్తాను దీంట్లో. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ఒక కుర్రవాడు కనుక పుట్టి పెరిగితే కనుక తల్లిదండ్రులు ఆ కుర్రవాడిని చదివిస్తే ఆ కుర్రవాడు పెద్దవాడై ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ముసలి తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత అతనే తీసుకుంటాడు. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఒకే నన్ను పెంచి వాళ్ళు పెద్ద చేశారనేటువంటి ఒక గ్రాటిట్యూడ్. ఇప్పుడు మరి ఈ స్కూల్లోంచి చదివి ఎదిగి పెద్దవాళ్ళ జీవితంలో స్థిరపడ్డ వాళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఏదైనా చేయాలనేటువంటి మీరు ఆ వాల్యూ సిస్టమ్ చెప్తున్నారా?
నేనేం చెప్తున్నా ఉంటుంది సార్, ఇది ఒక తల్లి లాంటిది కాబట్టి దీనిలో నుంచి బయటికి వెళ్ళి దీనిలో నేర్చుకుని బయటికి వెళ్ళి ఈ ప్రపంచం అంతా మీదే. మీరు ఉండేటువంటి ఇదొక లైట్ హౌస్. నువ్వు ఎక్కడో ఉన్నవాడిని గుర్తుపట్టి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నీకు మేలు జరిగింది. సో నువ్వు కూడా ఒక లైట్ హౌస్ లాగా ఎక్కడైనా ఉండి నీ చుట్టూరు ఉన్న 10 మందికి తోడ్పడు అని చెప్తాను. అంటే అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి చేయాలనేది అంటే ఇక్కడికి వచ్చి అంటే దే డోంట్ నీడ్ టు కమ్ హియర్, బట్ అట్లీస్ట్ ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళు రుణమో వాళ్ళు ఈ స్కూల్కి ఏదో రకంగా సంపాదిస్తే వాళ్ళు రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు కదా. అది చెప్పడం లేదు సార్, ఈ దేశానికే రుణం తీర్చుకోమని. అలా కాదు, ఇక్కడ తీర్చుకుంటే దేశానికి రుణం తీర్చుకున్నట్టే కదా. అంటే ఇది తల్లి సార్, ఇది స్వీకరించకూడదు. ఎందుకు చేయట్లేదు మీరు? అది నా ఉద్దేశంలో అది సరైన పద్ధతి కాదంటే అది ఎవరి విషయం వాళ్ళది. నేనేమనుకుంటున్నానంటే చైల్డ్ ఆశ్రమ్ ఇస్ ఎ మదర్ ఆఫ్ ది చైల్డ్. మదర్ షుడ్ నాట్ రిసీవ్ ఎనీథింగ్, మదర్ షుడ్ గివ్. దట్స్ ఆల్. ఇచ్చి వీరుడిగా తయారు చేసి యుద్ధరంగానికి పంపించాలి, పోరాడమని చెప్పి. అంతే, అదే చేస్తాను. సరే, ఇప్పుడు దాని గురించి నేను అయితే ఎక్కువ మాట్లాడను. సరే, మీ అభిప్రాయాలు నేను గౌరవిస్తాను. అంటే నాకున్న వ్యూస్ ఉండొచ్చు సార్, అంటే మేము అదే నేను గౌరవిస్తాను కదా. సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఈ 10వ తరగతి దాకా మీరు ఇక్కడ స్కూల్లో పిల్లలకి చదివి ఉచితంగా చెప్పిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండి చదువుకుంటారు. చుట్టుపక్కల దగ్గర ఊళ్ళలో వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు వచ్చి. అంటే ఇప్పుడు మీరు 10వ తరగతి పాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు బాధ్యత ఏ రకంగా తీసుకుంటారు? వాళ్ళు కాలేజీలో పిల్లలకి ఎంతవరకు బాధ్యత కావాలంటే ఉద్యోగం వచ్చినంత వరకు బాధ్యత తీసుకుంటారు. మరి అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా చదువుతున్నాడు అనుకోండి, చదవడానికి అయ్యే ఖర్చు ఎక్కడ మీరు తీసుకొస్తారు? మరి ఇక్కడ వచ్చే వాటిలో నుంచే వాళ్ళకి ఇస్తాం కనిపిస్తుంది. మరి అలంతా ఇది చేసినప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆశించకపోవడం అన్నది ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? అంటే ఆశించడం అంటే ఏదో స్వలాభం కోసం అని అంటారా? నేను ఇప్పుడు మీరు నిస్వార్థంగా చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. నేను దాంట్లో అసలు ఎటువంటి సంశయం లేదు నాకు. అయితే మీరు చదువుకున్నవాడు వెళ్ళిపోయి ఇంకో చోట చేయమన్నా అన్నది అంటే మీరు 10th క్లాస్ వరకు ఇక్కడ చదివించడమే కాదు, మీరు ఉద్యోగంలో వచ్చేంత వరకు సార్, ఉద్యోగం వరకు దగ్గర ఉండి ఇంటర్వ్యూలో పేపర్ సబ్మిట్ చేసేంత వరకు దగ్గర. సరే, ఓకే, అది బాగానే ఉంది. ఇప్పుడు మరి ఆడపిల్లలకి తర్వాత ఏం చేస్తారు? మరి వాళ్ళని ప్రస్తుతానికి చదివిస్తున్నాం. ఒక పాపకు మాత్రం పెళ్లి చేసే అవకాశం వచ్చింది, పెళ్లి చేసి. మరి ఒకవేళ అంటే ఇప్పుడు 10వ తరగతి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా, 10 సంవత్సరాల క్రితం 10th క్లాస్ పాస్ అయిన ఒక అమ్మాయి ఉందనుకున్నాము, 14 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఆ పాపకి 24 ఏళ్ళ వయసు ఉంటుంది. మరి పెళ్లి కాకుండా ఉంటే ఆ బాధ్యత కూడా మీరు స్వీకరిస్తారా? స్వీకరిస్తారు. మరి వాళ్ళు ఎక్కడ ఉంటుంటారు? వాళ్ళు చదువుకుంటా ఉంటారు. నో చైల్డ్ ఐడియల్గా ఉండదు, ఏదో ఒకటి చదువుకుంటా ఉంటారు, ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడో ఉంటుంటారు కానీ ఇక్కడైతే ఉండరు. ఇక్కడ సెలవులు అయినప్పుడు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మామూలుగా వాళ్ళ చదువు వాళ్ళ కోర్స్ ఎక్కడో చేర్పిస్తాం కదా, అక్కడ మెస్ బిల్లులు అన్నీ కట్టేసి అక్కడ ఉంచుతాం. సెలవులు 10 రోజులు వస్తే ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? విద్యార్థులు మొత్తం కలిపి మీ స్కూల్లో? యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఒక 98 మంది పిల్లలు, తల్లిదండ్రులు లేకుండా అటువంటి పరిస్థితిలో ఉన్న పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ చదువుకుంటున్నారు. 10వ తరగతిలో 98. నో రికగ్నిషన్ ఉంటే ఆ పిల్లలతో పని చేయలేము. ఎందుకంటే 12 ఏళ్ళు వచ్చి 1వ తరగతిలో చేరుతారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 1 సంవత్సరం రోజులు 1వ తరగతి చదవాలి, 2వ తరగతి చదవాలి, అటెండెన్స్ ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతిబంధకాలు. అందుకని ఒక ఇంట్లో బిడ్డల్ని కూర్చుకున్నట్టుగా కూర్చుకొని ఇంట్లోనే ఒక స్కూల్ లాగా ఏర్పాటు చేసి చదివించి 10వ తరగతి ప్రైవేట్గా రాయిస్తున్నాం. మరి 7th క్లాస్కి పాస్ అవ్వాల్సినటువంటి ఇప్పుడు ఇదివరకు 7th కూడా రాయించేవాళ్ళం, 7th రాయించేవాళ్ళం, 10th రాయించేవాళ్ళం. ఇప్పుడు 7th తీసి పడేసారు కాబట్టి 10th రాస్తున్నాం. ప్రస్తుతం 10th ఎగ్జామ్స్కి అన్ని రెడీ చేస్తున్నాం, ఫీజులు కట్టడం. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం ఈ విద్యాలయంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య అంతా మీతో కలిపి ఉపాధ్యాయులు నన్ను కల్పన అవసరం లేదు, 14 మంది. 14 మంది అంటే 14 మందికి కూడా మరి సరైన వేతనాలు ఇచ్చేటువంటి స్థితిలో ఈ విద్యాలయం ఉంది. అంటే యూఆర్ ఏబుల్ టు రేజ్ ఫండ్స్ బేస్. అంటే నేను చెప్పాను కదా, ఫీల్ ఫర్ ది డిప్రైవ్డ్, లుక్ అప్ ఫర్ ది హెల్ప్ ఇట్ షల్ కమ్ అన్నాడు స్వామి వివేకానంద. దాని గురించి రేపటి గురించి వర్రీ లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గాడ్స్ వర్క్ అండ్ ఆయన దాన్ని నడిపిస్తున్నాడు. అంటే నేను గర్వంగా చెప్పినట్టు అనుకోవద్దు సార్. 19 ఏళ్ల నుంచి నేను ఎప్పుడు ఎవరిని విరాళం అడగలేదు, ఒక్కరోజు కూడా ఇబ్బంది పడలేదు. విశ్వాసం మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఎలా సమర్థించుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు సపోర్ట్ తీసుకోవడం అనేది. ఏం లేదు మాస్టర్,
మనం కానీ అలా తీసుకోవడం మొదలు పెడితే వాటి నెలకి 2,000 వచ్చే ఏర్పాటు చేసేస్తాడు బ్యాంకులో నుంచి, ఈ బ్యాంకులో పడిపోతాయి మా అకౌంట్లో. ఇంకా నా బాధ్యత తీరిపోయింది అని దుప్పటి కప్పుకొని నిద్రపోతాడు. అది అంతే. అంటే అలా